గతంలో కూడా చేసినట్టున్నారు కదా ధర్నా చౌక్లో మీరు. ఏంటి ఇష్యూ ఏంది సార్? విషయం ఏంటంటే సార్, స్థానికత కోల్పోయినాం సార్ ఉద్యోగులందరం సార్. నేను నల్గొండ జిల్లా వాసిని సార్. నన్ను ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. సో ముఖ్యంగా స్థానికత మీద సార్ 317 జీవో వల్ల పెద్ద పిడుగుపడ్డా సార్ ఎంప్లాయీస్ అందరి మీద. మా ఒక మెడికల్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ పడ్డా సార్. ఆ విషయంలో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్, కానీ స్పందించలేదు. ఆ రిప్రజెంటేషన్ బేస్డ్ చేసుకొని కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది సార్. ఒక 5204 జాబ్లకి నోటిఫికేషన్ వస్తే దానికంటే ముందు మా ఊరికి మా స్థానికతకు పంపించండి, మా జోన్కి పంపించండి అని మేము హైకోర్టుకు అప్పీల్ పెట్టుకున్నాం సార్. కోర్టులో కేసు వేస్తే సానుకూలంగా స్పందించి జడ్జి గారు మాకు ఏప్రిల్ 25, 2023లో మాకు హైకోర్టు తీర్పు వచ్చింది సార్. దాన్ని పట్టుకొని ఈ అన్ని అధికారులు రెస్పాండెంట్ ఎవరైతే డిహెచ్ గారు ఉన్నారో, డిఎంఈ గారు ఉన్నారో, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత చీఫ్ సెక్రటరీ మేడంకి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాంతోపాటు హైకోర్టు ఆర్డర్ కూడా సర్వ్ చేసినాం సార్. 8 వీక్స్ లోపలలో దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పితే ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోలేదు సార్. గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ని హరీష్ రావు సార్ని కూడా కలిసినాం సార్. కాళ్ళు కూడా పట్టుకున్నా సార్, నేనే కాళ్ళు పట్టుకున్నా. ఆయన కూడా స్పందించలేదు సార్. ఓన్లీ రిఫర్ చేయడము, పంపించడం తప్ప సెక్రటరియట్లో ఫైల్ అయితే మూవ్ అవ్వలేదు సార్. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది సార్. ఈ ప్రజల గొంతు ఇవాళ ప్రజా దర్బార్, ప్రజావాణి ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు ఇలాంటి సంకల్పం రావడము, ఇలాంటి ఆలోచన రావడం మాకు ముఖ్యంగా గర్వకారణం సార్. సామాన్య మనిషి వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది సార్ ఈ ఏరియా దగ్గర సార్. సో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే సార్, మాకు వచ్చిన ఆర్డర్ని మేము మొదటగా 120 మంది వెళ్ళినాం సార్ హైకోర్టుకు. ఆ తీర్పు చూసి వేరే వాళ్ళు కూడా మేము కూడా మాకు అలాంటి తీర్పు కావాలి, మేము కూడా కోర్టుకు వస్తామని ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు 104 మంది రావడం జరిగింది సార్. మా అందరికీ కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు సార్, కానీ ఈ హైకోర్టు ఆర్డర్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. సో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు ఈ 5200 జాబులకు దాన్ని పెంచింది సార్, ఎన్హాన్స్మెంట్ అయింది. 7000 చిల్లర నోటిఫికేషన్ సార్. రేపు 30వ తారీఖు నుంచి బండ్లగూడలో వెరిఫికేషన్ జరుగుతుంది సార్. ఆ వెరిఫికేషన్ జరిగి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే మేము పర్మనెంట్గా మా స్థానికత కోల్పోయే అవకాశం ఉంటుంది సార్. మేము ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకంటే ముందు మా స్థానికతను గుర్తించి మా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి మా సొంత స్థానికతను మాకు గుర్తించి మా ఊరికి పంపించాలని కోరుకుంటాం సార్. మా పిల్లలు, భార్య. ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే మంత్రులు, ఎమ్మెల్యే కలిసిరా సార్? హరిచందన మేడం సార్, హరిచందన మేడం IAS మేడంని క్యాంప్ ఇన్ఛార్జ్ సార్, మేడంకి ఇచ్చాము. ఖచ్చితంగా ఈ రోజు ఇమీడియట్గా 24 అవర్స్లో మీకు మెసేజ్ వస్తుంది, మీకు సంబంధిస్తాం. దానికి సంబంధించిన అధికారులకు మీకు రిప్రజెంటేషన్, మీరు ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారో ఖచ్చితంగా మేము ఇస్తామని మేడం సంబంధించారు. మాకు చాలా సంతోషం సార్. అదే కాకుండా ఎక్కడి నుంచో సార్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, నాగర్ కర్నూలు ఇట్లా ఎన్నో జోగల నుంచి సార్ నైట్ అంతా జర్నీ చేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఒకసారి మేడం, మేము కూడా 370 జీవో కింద సఫర్ అవుతున్నామండి. మేము అప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందిలో ఉన్నాము. మమ్మల్ని సడన్గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. సడన్గా నైట్కి మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేము ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారు. మేము 250 కిలోమీటర్ల దూరంలో మా పోస్టింగ్ ఇచ్చారు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. మా పేరెంట్స్, మా మమ్మీ బెడ్ రిడెన్ పేషెంట్. నేను ఆమెకు చెయ్యాలి, పోవాలి, రావాలి అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది, రోజు అప్ అండ్ డౌన్ చేయాల్సింది వస్తుంది. మళ్ళీ మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి. అక్కడ అప్ అండ్ డౌన్ చేయలేక, అక్కడ ఉండలేక చాలా సఫర్ అవుతున్నామండి. మాకు మీ మీడియా వాళ్ళ ద్వారానన్నా మినిస్టర్ వారికి వెళ్ళాలని, ఈ న్యూస్ అందరికీ తెలవాలని మేము ముందుకు వస్తున్నాము. మాకు న్యాయం జరగాలి. రేపు 30 తారీఖు నుంచి వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. అంతకంటే ముందే మాకు న్యాయం జరగాలని, మా పోస్టు మాకు వచ్చేటట్టు, మా స్థానికతను మేము కోల్పోకుండా మా స్థానికతలో మేము ఉండేటట్టు మీరు అందరూ మాకు సహకరించాలని. ఇది అంత న్యూస్, మేము ఇంతమంది వచ్చి అంత దూరం నుంచి పొద్దున మాకు నైట్ నుంచే బయలుదేరిపోయినాము. మా అందరికీ సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం హరీష్ రావు ఉన్నాడు హెల్త్ మినిస్టర్, అప్పుడు ఏం చేయలేదు. అసలు ఈ 317 తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళే కదా, వాళ్ళే తీసుకొచ్చారండి. లాస్ట్ ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వమే తీసుకొచ్చింది. అప్పుడు కూడా వెళ్ళినాము. ఇదే విధంగా అన్నిట్ల నుంచి ఫార్వర్డ్ చేస్తున్నారు, కానీ మాకు ఇంకా ఇంతవరకు ఈ క్షణం వరకు కూడా మాకు ఇంకా ఏమీ న్యూస్ రాలేదు, ఏమీ మాకు ఏం ఆన్సర్ రాలేదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము నాగరికల్ నుంచి వచ్చినాం సార్. దీనివల్ల ఈ 317 జీవో వల్ల మేమే స్థానికత కోల్పోతున్నాం అనుకుంటున్నారు, కానీ మా పిల్లలు కూడా స్థానికత కోల్పోతున్నారు సార్. వాళ్ళని మేము కొత్త స్కూల్లోకి వేయలేము. అదే స్కూల్లో ఉండి మా పిల్లలు, మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, నేను మాత్రం నాగర్ కర్నూలులో ఉన్నాను సార్. మా అత్తమ్మ మామూలుకి షుగర్ అవి ఉన్నాయి. ఈవెన్ చూసుకోవడానికి కూడా దగ్గర లేము సార్. ఏమైనా అయినా కానీ లీవులు కూడా దొరకవు. అక్కడ కూడా స్టాఫ్ లేరు సార్. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అయితే మళ్ళీ అందరూ అక్కడ ఫిల్అప్ అయిపోతారు. కాబట్టి ముందు మా స్థానికతను మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయమని అదే కోరుకుంటున్నాం సార్ మేము సీఎం సార్ని. స్టాఫ్ ముఖ్యంగా ఇది రద్దు చేయాలి 317 అంటే సవరించండి సార్. కొంతమంది మ్యూచువల్లో వెళ్ళిపోయారు సార్, కొంతమంది ఏమో స్పౌస్ కేసులో వెళ్ళిపోయారు,
కొంతమంది మాత్రం మిగిలిపోయాం సార్ మా స్థానికత కోల్పోయి. కాబట్టి మమ్మల్ని మాత్రం మా ప్లేస్కి పంపించమని అడుగుతున్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి. సార్ నా పేరు మురళి. 317 జీవో అనేది ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ అయిన జీవో అంటే, పుట్టి పెరిగి చదివి అక్కడ లొకాలిటీలో జాబ్ తీసుకొని అదే జోన్లో జాబ్ తీసుకున్నప్పుడు మీరు జోన్ల వారిగా చేస్తున్నప్పుడు నాది ఏ సొంత జిల్లా అయితే అవుతుందో ఆ జోన్లో ఏ మారుమూల ప్రాంతానికి వేసినా మేము రేపు పొద్దున అరే నా ప్రాంతానికి ఎంతో కొంత దగ్గరికి వస్తాము, ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి విత్ ఇన్ ద జోన్ అనే ఆశతోనే వర్క్ చేయడానికి ఉంటుంది సార్. సార్ నేను ప్రైవేట్ ఎంప్లాయీ, నా మెసేజ్ వచ్చేసి స్టాఫ్ నర్స్ సార్. ఇక్కడ ఇంకొక రకంగా ఏంటంటే లైవ్లీహుడ్ కూడా నాశనం అయిపోయింది సార్. ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరం జాబ్ చేసుకునేటోళ్ళము. ఇప్పుడు తను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను ప్రైవేట్ జాబ్ చేసుకొని నా ఫ్యామిలీని కానీ కొంచెం డెవలప్మెంట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉండింది సార్. ఇప్పుడు తను ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు సూర్యాపేట ట్రాన్స్ఫర్ అయిపోయింది. చిన్న పిల్లలు స్కూల్లో వచ్చేసి సెంట్రల్ స్కూల్స్, అక్కడ సెంట్రల్ స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాం పిల్లల్ని. అక్కడ లేకపోవడం వల్ల నేను నా జాబ్ మానేసుకొని ఎంతో కొంత నాకు జీవనోపాధి అయినటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకొని ఈమె ఉద్యోగం గురించి నేను ఉద్యోగం వదిలేసుకుని పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి. మా తల్లిదండ్రులు వచ్చేసి మళ్ళీ ఊర్లో ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కదా సార్. ఈవెన్ ఒక ఇంటికి కొడలుగా వచ్చిందంటే ఆడపిల్ల, తల్లిదండ్రుల తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే కదా సార్. వాళ్ళని చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా, భర్తని చూసుకోకుండా ఓన్లీ ఉద్యోగం గురించి అంత దూరం పోయి ఉన్నప్పుడు వాళ్ళ స్థానికతలో ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో చదివినారు, హైదరాబాద్లో మీకు 6 జిల్లాలు ఉన్నాయి కదా, 6 జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఉద్యోగం చేయడానికి రెడీ. ఎందుకంటే అట్లీస్ట్ మనకి 100 కిలోమీటర్లు అవుతుంది, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఎంతో కొంత కష్టపడడం చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని నీకు 200 కిలోమీటర్ దూరంలో వేసి అక్కడ ఉండలేక నైట్ షిఫ్ట్ పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఒక్క లేడీని అక్కడ పెట్టి ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతూ ఉన్నాము. ప్రతి విషయంలో టెన్షన్ పడాల్సి వస్తుంది. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అప్లికేషన్ ఇచ్చిరా మరి? ఏమంటారు? అప్లికేషన్ ఇచ్చామండి. అప్లికేషన్ ఇస్తే వాళ్ళు హెల్త్ మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాము. ఈ విషయం మీద ఇంతకుముందు కూడా 2-3 వచ్చి కలిసినారు. ఇవన్నీ అప్లికేషన్స్ కూడా హెల్త్ మినిస్టర్ గారికి వెళ్తాయి, సీఎం గారికి వెళ్తాయి. ఈ ప్రజావాణిలో మీరు వచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ఇంతకు ముందు గత ప్రభుత్వము 9.5 ఏళ్ళు ఏలిన బీఆర్ఎస్, అంటే పాత టీఆర్ఎస్, కొత్త బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ మొత్తం ఇనుప కంచె వేసుకొని ఒక్క రోజు కూడా ఒక చీమను కూడా లోపల రానియలేదు సార్. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం సార్. ఈ నిర్ణయానికి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఇక్కడ సీఎం గారిని కలవాలి, మినిస్టర్ని కలవాలి అనుకున్న సందర్భంలో సీఎం గారి నిర్ణయం అనేది చాలామందికి కూడా ఆశాజనకంగా ఉంది. ఈ నిర్ణయంతో ఈ ప్రజారవాణి పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల సమస్యలు సాల్వ్ అవుతాయనే ఆశాభావం మాకు ఉంది సార్. లేడీస్ ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవరైనా ఉన్నారా స్టాఫ్ నర్సులు? కొంచెం ముందుకు రానమ్మా, రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా వనపర్తి నుంచి వచ్చానండి. 317 జీవో ఎఫెక్టెడ్ స్టాఫ్ నర్స్ నేను కూడా. యాక్చువల్గా పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడ. నేను స్థానికత ఆధారంగా ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ఎవరికి న్యాయం చేశారండి? మేము కోర్టు కేసేసి తీసుకొచ్చి ఆర్డర్ కూడా తీసుకొస్తే ప్రభుత్వం కనీసం చూడాలి కదా, అందరికీ అంటే అథారిటీ వైజ్ అందరికీ ఫార్వర్డ్ చేసాం. బట్ ఒక్కరు కూడా మాకు రిప్లై ఇవ్వలేదు. మేము ఇప్పుడు ఏమైనా మాట్లాడాలన్నా మార్నింగ్ షిఫ్ట్లో కొంతమంది ఉన్నారు, నైట్ షిఫ్ట్లో ఒకరు ఉన్నారు. మేము అందరం వచ్చి ఒక 100 మంది 200 వచ్చి మాట్లాడి కూర్చోడానికి కూడా మాకు అది సరిపోదు. ఇప్పుడు టీచర్స్ రాగలరండి, వాళ్ళది మార్నింగ్ టు ఈవినింగ్ షిఫ్ట్, మేము అలా రాలేము. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, సఫర్ అయ్యే వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేసామంటే మరి అక్కడ డ్యూటీస్ ఎవరు చేస్తారండి? అది కూడా మాకే నెగిటివ్ పాయింట్. సో మేము ముందుకు రాలేకపోతున్నాం అనడానికి ఇది కూడా మెయిన్ రీజన్. మా 3 షిఫ్ట్స్ ఉండడం వల్ల మేము ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నాం. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, వినతి చేస్తున్నాం. వీఆర్ నాట్ డిమాండింగ్, జస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ మా ప్లేసెస్ని మమ్మల్ని రియలొకేట్ చేయండి, అంతే సార్. మేము అంత తప్ప ఇంకేం కోరుకోవట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నల్గొండ నుండి వచ్చాను. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ హైదరాబాద్. నా లోకల్ జోన్ 6 నల్గొండకు ట్రాన్స్ఫర్ చేశారు. రియలొకేట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎంతమంది ఉండొచ్చు మీరు మొత్తం స్టేట్ వైడ్గా? అంటే ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు 317 స్టాఫ్ నర్సెస్లో 500 నుంచి 700 మంది ఉండొచ్చు సార్. ఒక్క చిన్న స్టాఫ్ నర్సెస్ సార్. మేము టోటల్గా మేము కోర్టుకు పోయిన వాళ్ళం సార్ 224 మంది ఉన్నాం సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ రెండోసారి మన పెట్టిన ఎగ్జామ్లో మళ్ళీ రాయడం జరిగింది సార్. వాళ్ళు మళ్ళీ రెండోసారి వాళ్ళ స్థానికత కోసం వాళ్ళు పోస్టింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి సార్. దానివల్ల ఏంటంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ వాళ్ళు జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మొదటగా ఉన్నటువంటి వాళ్ళని 317 జీవోలో షెఫిల్ చేసిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుందని మా నమ్మకం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఇష్యూ. ఏం డిమాండ్ చేస్తున్నారు?
మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు 5,200 పోస్టులను 7,200 పోస్టులుగా మార్చి వాళ్ళకి రేపటి నుంచి మెరిట్ లిస్ట్ పెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు, వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తున్నారు. దానికంటే ముందు మేము అంతకుముందు 2021లో ఎప్పుడైతే నియామకమైనామో మమ్మల్ని 4 నెలలు కూడా డ్యూటీ చేసుకొని ఇవ్వకుండా ఇష్టం వచ్చిన ప్రదేశాలకి వేయడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని రియలోకేట్ చేయమని కోరుకుంటున్నాం. మా పాత జోన్ల వారీగా స్థానికత ఆధారంగా జోన్ల వారీగా మా సొంత జోన్లకు వేయమని కోరుకుంటున్నాం. రైట్, 317 జీవో స్టాఫ్ నర్సుల ధర్నా ఇదంతా కూడా చాలామంది ధర్నా చౌక్లో కూడా కూర్చొని వీళ్ళు ధర్నా చేశారు గతంలో. చెప్పండి అన్న, మీరు ముందుకు రండి కొంచెం. మాది లోకల్ క్యాడర్ హైదరాబాద్ 6th జోన్. అయితే మమ్మల్ని 2021లో అపాయింట్ చేసుకొని ఇది చేసారు. 317 జీవో రాగానే మమ్మల్ని వనపర్తికి 7th జోన్కి పంపించారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, మా ఫ్యామిలీస్ ఉంటాము. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకు ఆప్షన్స్ ఇచ్చారు, జాబ్ అపాయింట్మెంట్ ఎక్కడ కావాలి. మా జోన్లో మేము తీసుకున్నాక ఇప్పుడు అక్కడ వనపర్తికి 317 జీవో అని పంపించారు. పంపించిన 1 మంత్కే మళ్ళీ ఇక్కడ స్టాఫ్ లేదని మళ్ళీ ఈ ప్లేస్కే తీసుకొచ్చారు డిప్యుటేషన్ మీద. ఎందుకు అంటే స్టాఫ్ లేదు. మరి అక్కడ ఎందుకు పంపించినావు? అక్కడ అవసరం లేదు, మళ్ళీ తెచ్చుకున్నావు కదా. మరి నువ్వు అవసరం లేదనే కదా ఇక్కడ తెచ్చుకున్నావు కదా. మరి మా లోకల్ ప్లేస్లోనే మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చినావు డిప్యుటేషన్ మీద. అయితే ఈ లోపే ఇప్పుడు మరి 21లో ఇప్పుడు 23లో నోటిఫికేషన్ పడ్డది మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ 7,094 పోస్టులు వేస్తున్నారు. వాళ్ళు మాత్రం జోనల్ వైజ్గా ఎక్కడ జోన్ వాళ్ళు అక్కడే, అంటే ఎప్పటికీ ఇక వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఎప్పటికీ అక్కడే ఉండాలి సీనియారిటీ. అందుకే అయితే ఈ 21లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఇట్లా షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు సీనియర్స్ ఎక్కువ మంది ఎవరు షిఫ్ట్ కాలేరు. అయితే అందరు బాగానే ఉంటారు, మేమే మాత్రము ఈ స్థానికత కోల్పోతున్నాం. 317 జీవో ముఖ్యంగా ఇది స్టాఫ్ నర్సుల కోసం, అంటే వీళ్ళు స్థానికతను కోల్పోతున్నారంట. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించాలి దీని మీద. గతంలో కూడా చాలా ధర్నాలు చేసిరు వీళ్ళ కుటుంబాలు ఆగమైపోతున్నాయని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది, వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. సో కీలకంగా ఉన్నారు వీళ్ళ కూడా ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. కెమెరా పర్సన్ పాషాతో కలిసి భార్గవ్ మనతోలు వెలుగు, ప్రజా దర్బార్ నుంచి.